హలో గైస్, ఇవాళ మన పేజ్లో అయితే మెకోనియం యాస్పిరేషన్ సిండ్రోమ్ అనేదైతే చూద్దాము. సో ఈ మెకోనియం యాస్పిరేషన్ సిండ్రోమ్ అనేది మెయిన్గా న్యూబోర్న్ బేబీస్లో అయితే చూస్తాము. లైక్ అప్పుడే ఒక బేబీ అయితే పుట్టారు. సో బేబీ పుట్టిన తర్వాత ఏమవుతుందంటే లైక్ బాగా రెస్పిరేషన్ తీసుకుంటుందా లేదా వైటల్స్ అన్నీ చెక్ చేసి ఒకవేళ ఏమన్నా బ్రీతింగ్ ఇష్యూస్ ఇలా ఉంటే వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేయడం అయితే జరుగుతుంటుందన్నమాట. కానీ చాలా వరకు ఏం జరుగుతుందంటే లైక్ ఉమ్మనీరు తాగేసింది బేబీ అనేసైతే చెప్తారు. సో ఆ కండిషన్‌నే మనం మెడికల్ టర్మ్‌లో మెకోనియం యాస్పిరేషన్ సిండ్రోమ్ అనైతే అంటారు. యాహ్! సో ఈ ఉమ్మనీరు ఎలా తాగుతుంది బేబీ అనేదైతే ఇవాళ చూద్దాము. సో బేబీ మదర్ కడుపులో ఉన్నప్పుడు ఏమవుతుందంటే చుట్టూ ఒక బ్లడ్ కాంపోనెంట్ అంటే ఒక బెడ్ మెటీరియల్ అనేది ఫార్మేషన్ జరుగుతుందన్నమాట. దేంతో అంటే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉమ్మనీరు అనేసైతే ఉంటుంది గదా! సో ఈ ఉమ్మనీరంతా ఫార్మేషన్ అయ్యి బేబీకి ఒక బెడ్ లాగా తయారు చేస్తది. సో బేబీ ఏం చేస్తది లైక్ మదర్ నుండి త్రూ అంబిలికల్ కార్డ్ ద్వారా న్యూట్రియంట్స్ కానీ, వన్ మోర్ థింగ్ బ్లడ్ సర్క్యులేషన్ కానీ జరుగుతుంటుందన్నమాట. అండ్ ఇలా జరిగిన తర్వాత ఏమవుతుంది? సో, న్యూట్రియంట్స్ అయితే బేబీకైతే త్రూ అంబిలికల్ కార్డ్ ద్వారా అందుతాయి కదా! సో, న్యూట్రియంట్స్ యూజ్ చేసుకున్న తర్వాత ఫీకల్ మ్యాటర్ ఏదైతే ఉందో, ఆ ఫీకల్ మ్యాటర్ అనేది ఈ అమ్నియోటిక్ ఫ్లూయిడ్‌లో కలిపి అయితే ఉంటుందనమాట. ఎందుకు అనేసంటే లైక్ బేబీ తనకు తానుగా ఇది ఆహ్, బయట ఆహ్, వాయిడింగ్ చేయలేరు కదా! సో, మెకోనియం అనేది మొత్తం కూడా ఈ లైక్ ఈ మెటీరియల్ ఏదైతే ఉందో లైక్ ఈ ఫ్లూయిడ్ మెటీరియల్ ఏదైతే ఉందో సో దీంట్లో అనేది కలిసిపోయి ఉంటుందన్నమాట. సో బర్త్ అయినప్పుడు ఏమవుతుంది, బేబీ పుట్టిన తర్వాత ఏమవుతుందంటే ఆ ఉమ్మనీరు అనేది తాగేయడం జరుగుతుంటుంది. సో ఉమ్మనీరు తాగినప్పుడు ఏమవుతుంది, ఉమ్మనీరుతో పాటు తను ఏదైతే బేబీ వాయిడింగ్ చేశాడో ఆ ఫీకల్ మ్యాటర్ కూడా తాగడం జరుగుతుందన్నమాట. సో అదే కండిషన్‌నే మనం మెకోనియం యాస్పిరేషన్ సిండ్రోమ్ అని అయితే అంటాము. సో ఇట్లా జరిగినప్పుడు బేబీ ఒకవేళ ఉమ్మనీరుతో పాటు ఆ ఫీకల్ మ్యాటర్ ఇట్లా కడుపులోకెళ్ళినప్పుడు, లంగ్స్‌లోకెళ్ళిపోయినప్పుడు ఎలాంటి ఇబ్బందులొస్తాయి అనేసంటే, సో ఈ లంగ్స్ అనేది బ్లాక్ అవ్వడం అయితే జరుగుతుంటుంది. లేదా బేబీ ఎయిర్‌వేస్ బ్లాక్ అయిపోయి బేబీ బ్రీత్ ఆడకుండా చనిపోయే ప్రమాదం కూడా ఉందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ లంగ్ టిష్యూస్ అన్నీ ఒకవేళ బేబీ టిష్యూస్‌లో ఇది మెకోనియం కానీ ఇది కలిసిపోయిందనుకోండి, బేబీ బ్రీతింగ్‌కి ఇబ్బందయిపోయి ఐసీయూలో అడ్మిట్ అవ్వాల్సిన పనైతే జరుగుతుంటుందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ అది క్లియర్ అయిపోయిందా, ఓకే అనుకోవచ్చు. ఒకవేళ లేదు అనుకోండి, అవి చాలా డెవలప్‌మెంటల్ ఇష్యూస్ కింద, లంగ్ ఇష్యూస్ కింద ఇలా అయితే దెబ్బైతే తీస్తుందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఇలాంటి వాటి వల్ల కూడా బేబీ చనిపోయే ప్రమాదాలు కూడా చాలా ఉన్నాయన్నమాట. సో, థాంక్ యూ గైస్. వీడియో నచ్చితే